భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి తీరుగా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాలకు అంతే ప్రాధాన్యత ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముస్లిం సోదరులకు పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శతాధిక సంవత్సరాల చరిత్ర గల జామియా మసీద్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు షేక్ నసీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో హిందూ ముస్లిం సంఘీయుల మధ్య శతాబ్ద కాలంగా సోదర సమాన భావం కొనసాగుతుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఇదొక నిదర్శనమన్నారు. ముస్లింలకు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ ఉపవాస దీక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉందని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ అల్లా ఆశీస్సులు మెండుగా లభించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో షేక్ అబ్దుల్ రహమాన్, ఎండి జాకిర్, షేక్ తాజ్ బాషా, షేక్ ఫరీద్, మహమ్మద్ కుద్దూస్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రజలు నజీర్ గారు, నసీం గారు, సురేంద్ర గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో శ్రీధర్ గారు వీళ్ళందరి నేతృత్వంలో ఇక్కడ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. ఈ మాసం మొత్తం కూడా అతి పవిత్రమైన మాసంగా మనం భావిస్తాం. మరి ముస్లిం సోదరులకి ప్రత్యేకంగా పార్టీ తరఫున వ్యక్తిగతంగా నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. అందరికి కూడా మనందరం కూడా ఈ ప్రాంతంలో ఎన్నో దశాబ్దాల తరబడి సోదర సౌభ్రాతృత్వంతో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ హిందూ ముస్లింల ఐక్యతతో సోదర సౌభ్రాతృత్వంతో జీవనం గడుపుతూ ఉన్నాం. ఇలాంటి విందుల ద్వారా మనందరి మధ్య స్నేహశీలత, బంధుత్వం, అనుబంధం, అనురాగం ఇంకా పెరగాలని, భారతీయత ఆలోచనలు మనందరం పుణికిపుచ్చుకోవాలని, ఈ భరతమాత ముద్దు బిడ్డలంగా మనందరం కూడా భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ఉండాలని, దేశ సమగ్రతని ఈరోజున మనం కాపాడుకోవాలని, ఇలాంటి విందుల ద్వారా మరింత మన యొక్క బంధం ఇంకా గట్టి అనుబంధంగా మారాలని చెప్పి ఈరోజున పార్టీగా వ్యక్తిగతంగా నేను మనస్ఫూర్తిగా అల్లా మనందరి మీద దయ ఉంచి మనందరినీ కూడా సుఖ సంతోషాలతో ముందుకు నడిపే విధంగా ఈ యొక్క కార్యక్రమాలని కొనసాగిస్తున్న కార్యనిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ఒకరని కాదు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నవారు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినవారు, ఆహ్వానించబడ్డవారు అందరూ కూడా